హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఏంటంటే ఈరోజు స్పెషల్ మా చిన్నబాబు పుట్టినరోజు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మేడం మీరు ఇలా చేసారు సూపర్గా ఉంది వంట అని చెప్పి. కొంతమంది ఇంకా రాలేదు, మీరు వంటలోకి మీ వీడియోలు పెట్టలేదని చెప్పి కామెంట్లు రాస్తున్నారు. ఓకే, మీ అందరి కోసం ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. పుట్టినరోజు సందర్భంగా మసాలా దమ్ము బిర్యానీ, బాగా మంచి ఘాటు మసాలా బిర్యానీ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చూద్దాం మొత్తం దానికి ఏమేమి ప్రాసెస్ కావాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం పండి. మసాలా దమ్ము బిర్యానీకి నేను బాస్మతి రైస్ 1.5 kg తీసుకున్నాను. చూడండి, వీటిని 2 సార్లు కడిగి ఒక అరగంట నానబెట్టుకుందాం. ఫ్రై చేసుకోవటానికి మనం ఈ డేషే పెట్టుకున్నాం కదా, 1.5 kg బియ్యము వచ్చి 1 kg చికెను ఈ డేషలో వేసుకుందాం. కావాల్సిన ఐటమ్స్ మొత్తం చూపిస్తాను నేను, చూద్దాం. చూసారా, ఇట్లా లెగ్ పీసు పావ్ అనేలాగా ఉన్నాయి. చూసారా, ఇది మసాలా పట్టించి ఈ లెగ్ పీస్ని వేస్తున్నాను. 1 kg తీసుకున్నాను నేను. ఒకసారి చూడండి, 1.5 kg రైస్కి 1 kg చికెన్ తీసుకున్నాను. వేసుకుందాం. ఒకసారి చూడండి, రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉండాలి కదా. దీంట్లో ఉప్పు కారం పట్టించి మసాలా పెట్టి పక్కన పెడదాం కాసేపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇట్లా పట్టి స్టోర్ చేసుకుంటాను. ఇది సార్ చూడండి, 1 2 3 ఇది 4 వేసాను. కొంచెం వేస్తున్నాను ఎందుకంటే చికెన్ కదా. మసాలా ఓకే, ఉప్పు నాకు చేతి పొట్టుతో వేస్తానండి, నాకు ఎట్లాగైతే లెక్క తెలుస్తుంది. ఒకసారి చూడండి, కారం వేస్తున్నాను. 3 వేసాను. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి, చికెన్ మసాలా ఇది టేస్టింగ్ సాల్ట్, టేస్ట్కి వేస్తారు. చూడండి ఒకసారి. ఓకే, ఎక్కువ వేసుకోకూడదండి, సవ్వదనం వచ్చింది, కొంచెం వేసుకోవాలి. జీడిపప్పు, ఈ ఆనియన్స్ ఆయిల్లో వేపి పెట్టుకున్నాను. ముందే కట్ చేసుకుని నేను 4 ఉల్లిపాయలు తీసుకొని, 4 అంటే ఒక 300 గ్రాములకు వస్తుంది. ఇది ఇట్లా వేపి పెట్టుకున్నాను. ఇట్లా వేపటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మసాలాకి బాగుంటుంది. ముందు కొంచెం వేస్తున్నా ఇది మసాలా వరకు. ఇవ్వండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, జీడిపప్పు, ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ ఇది. ఈ ఆయిల్ పోనీయకుండా, వేస్ట్ పోకుండా దీనిలో వేసి కలుపుకుందాము. ఓకే, ఒకసారి చూడండి, కలిపి మూత పెట్టుకొని 1 గంట పక్కన పెడితే మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపి దీనికి పడతాయి. మాంసానికి నిమ్మకాయ రసం 2 నిమ్మకాయలు తీసుకొని ఇట్లా కట్ చేసి రసం తీసుకున్నాను నేను. నేను ఈ స్పూన్తో ఇది చిన్న గుంట గరిటెది 3 గరిటెలు తీసుకుంటాను. ఓకే, చూసారా, ధనియాల పొడి నేను వేపుకొని ఇలా పొడి పెట్టి పట్టుకుంటాను. ధనియాల పొడి కూడా వేసుకుందాం దీంట్లో. ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకుందాం. చూసారా, మసాలా మొత్తం చికెన్కి ఎలా పట్టించుకున్నామో ఇలాగ పట్టించుకొని 1 గంట 1 అవర్ నానాలి. ఇది మొత్తం మసాలాతో బాగా నాని ఉంటే ఏమవుతుందంటే ఉప్పు కారం మసాలా మొత్తం ముక్కకు పడుతుంది. ఇప్పుడు మనం ఇది ఇలాగ పెట్టేసి అంతా రెడీ అయింది. ఈ మసాలా గిన్నె పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి రైస్ ఉడికించుకోవటం చూద్దాం. ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను. వెళ్దాం పండి వంటగదిలోకి. ఇవ్వండి, ఈ మసాలాలన్నీ అసలు వేస్తున్నాం. చూడండి, నెయ్యి వేస్తున్నాను. అన్నము మెత్తబడకుండా ఏళ్ళేళ్ళుగా ఉండటానికి నెయ్యి వేస్తాను. అన్నానికి కూడా కొంచెం ఉప్పు వేస్తున్నాం. బియ్యము 2 సార్లు కడిగి ఇట్లా వాటర్లో కాసేపు నానబెట్టుకున్నాము. ఇటు నీళ్లు పంపి పెసట్లో వేసుకుందాం. రైస్ వేసుకుందాం. చూడండి, కొంచెం పుదీనా వేస్తున్నాం.
ఈ ఫ్లేవర్ రైస్కి పడితే సూపర్గా ఉంటుందండి దమ్ము బిర్యానీ. నా స్టైల్లో దమ్ము బిర్యానీ, మసాలా దమ్ము బిర్యానీ వేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ రాయండి ఎలా ఉంది ఏంటని. కొంచెం సేపు మూత పెడదాం. అన్నం ఇట్లా పొలుకు కొంచెం ఒక్క పొలుకు మీద ఉండేటట్టుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి దమ్ వేసుకుందాం. ఆనియన్స్, జీడిపప్పు ఇట్లా వేసి పెట్టుకున్నాను కదా, చూడండి మసాలా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, మసాలా పొరేస్తున్నాను, మళ్ళీ రైస్ వేస్తాను. ఓకే, ఈ లేయర్ మీద ఇట్లా వేసుకుందాము. ఓకే, ఈ లేయర్ మీద ఇట్లా వేసుకుందాము. ఆనియన్స్, జీడిపప్పు, ఇవ్వండి పుదీనా, కొత్తిమీర. ఇంకొక లేయర్ వేసుకుందాం. ఆనియన్స్ ఇలా వేపుకోవటం వలన మంచి సూపర్ టేస్ట్ వచ్చింది. ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుందాం. ఇట్లా అయితే సూపర్గా కొంచెం తినేవాళ్ళు కూడా 3 ప్లేట్లు తింటారండి. ఓకే, దమ్ వేసుకున్నాం కదా 10 నిమిషాలు. ఇప్పుడు ఆయిల్లో పెట్టుకొని ఉడికించుకుందాము బిర్యానీ. దమ్ వేసుకున్నాం కదా, ఈ 10 నిమిషాలు అయిపోయినాక తర్వాత ఆయిల్లో అయిపోయినాక సిమ్లో ఒక 10 నిమిషాలు ఈ అట్లు పెనం నా దగ్గర అవైలబిలిటీగా ఉంది. ఆ అట్లు పెనం పెట్టుకొని నేను సిమ్లో ఉడికిస్తాను అనమాట ఇంకొక 10 నిమిషాలు. దించి పెట్టుకుందాం. ఇది ఇట్లా పెట్టుకొని ఇది కాక మీదే ఆ అట్లు పెనం పెట్టుకొని నేను సిమ్లో ఉడికిస్తాను అనమాట ఇంకొక 10 నిమిషాలు. చూసారా, డైరెక్ట్గా చెక్క తగలదు కాబట్టి డైరెక్ట్గా తగిలితే ఏమవుతుందంటే కింద మాడుతుంది. ఎట్లాగవుతుందంటే ఇలా ఉడికి ఈ ఆవిరి ద్వారా ఇది ఉడుకుతుంది. బ్రేక్ ఉడికింది, చూద్దాం. బిర్యానీ మసాలా దమ్ బిర్యానీ ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇదైతే ముక్క చెతకదు, అన్నం చెదరదు. చూద్దాం. ఇవ్వండి, వావ్ సూపర్. చూసారా, మనం వేసుకునేటప్పుడు ఏం చేద్దామంటే ముక్కల్ని ఇలాగా తీసుకోవాలి. మనం వేసేటప్పుడు కొంచెం కదుపుకొని తీసుకుంటాం కదా. అన్నం చెదరకూడదు తీసేటప్పుడు. చికెన్ పీస్ అయిపోయింది, ఫినిష్. కట్టేస్తున్నాను ఇంకా.